హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఓహో. ఇవాళ నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నెయ్యి పొడి దోశతో పాటు పొడి రెసిపీ కూడా చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కూడా. ఫస్ట్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక 50 గ్రాములు సాయిపప్పు అంటే పుట్నాల పప్పు అండ్ 5-6 ఎండుమిర్చి, ఒక 2 ఇంచు ఎండు కొబ్బరి, సాల్ట్ మీ రుచికి సరిపడా అండ్ జీలకర్ర 1 టీ స్పూన్, గార్లిక్ ఒక 5-6 రెవ్వలు వెల్లుల్లి రెవ్వలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని అందులో కారం కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పుట్నాల పప్పు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కూడా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా వెల్లుల్లి రవ్వలు యాడ్ చేసి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడితో మనం ఇప్పుడు నెయ్యి పొడి దోశలు వేసుకుంటామండి. ఫస్ట్ దోశ తవా పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి దోశ బ్యాటర్ యాడ్ చేసుకుంటాము. ఈ పొడి దోశలకి దోశలు కొంచెం థిక్గా వేసుకుంటే బాగుంటుంది. దోశ వేసేసుకొని అందులో ఈ పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైన పొడి మీకు ఇష్టమైతే లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని దానిపైన ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి మన ఇష్టము, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా థిక్గా వేసుకోవడం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి. దోశలు ఎండిపోకుండా ఉంటాయి. అప్పటికప్పుడు తినే పని అయితే పలుచగా కూడా వేసుకొని తినొచ్చు క్రిస్పీగా. ఇలా కొంచెం క్రిస్పీగా రోస్ట్ అయిన తర్వాత అంతే అండి, మన పొడి దోశలు రెడీ అయిపోయాయి. కొబ్బరి చట్నీలోకి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.